స్నేహితులందరూ కలిశారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. పాఠశాలలో చదువుకుంటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. నాటి విద్యార్థుల పూర్వ సమ్మేళనానికి హుడా పార్క్ వేదికగా మారింది. ఈ స్కూలులో 1992లో 10వ తరగతి చదివిన విద్యార్థుల సమ్మేళనం విశాఖలోని హుడా పార్క్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులందరూ హాజరయ్యారు. ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేసి రిటైర్ అయిన లోకానందం మాస్టర్, శకుంతల దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులందరినీ మంచి మనసుతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా లోకానందం మాస్టర్, శకుంతల దంపతులను విద్యార్థులు ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం లోకానందం మాస్టర్ మాట్లాడుతూ తన పట్ల ఇప్పటికీ అభిమానాన్ని, ప్రేమను చూపిస్తున్న విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను స్కూలులో మాస్టర్ గా పనిచేస్తున్న సమయంలో జరిగిన సంఘటనలను, ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడంలో కీలకంగా వ్యవహరించిన సన్నీ మాట్లాడుతూ ఇలా అందరం ఒకే చోట కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు కోసం తాను చాలా ఆతృతగా ఎదురు చూశానని చెప్పారు. ఇది మనకు ఒక పండుగ రోజని పేర్కొన్నారు. భాగ్య మాట్లాడుతూ సన్నీ ముందు ఉండి ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో చాలా సహకరించాడని చెప్పారు. ఇటువంటి ఆనంద క్షణాలు మళ్ళీ మనకి తిరిగి రావాలని కోరారు. చాలా ఆసక్తితో నేను వచ్చాను. ప్రాప్తం అనేది ఉంటుంది, దైవ ప్రాప్తి లేకపోతే ఇంకేదేదో అంటారు. అలా ఏంటి అంటే నిజానికి ఈరోజు నేను అన్నవరం వెళ్దామని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకున్నాను. నేను అన్నీ అనుకూలంగా ఉంటే అని, కానీ టైం నాకు పెర్మిట్ చేయలేదు. అందు గురించి చెప్పేసి మీరు నేను చూసుకునేటటువంటి దర్శన భాగ్యాన్ని ఆ దేవుడే కల్పించాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరూ కూడా బాగానే స్థిరపడ్డారు, చాలా సంతోషం. మరి నేను కూడా ఏంటి అంటే ఈ టైంలో మిమ్మల్ని చూడడం నేను కూడాను నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే సన్యాస్ చెప్పినట్టుగాను సాధారణంగా ఏంటి అంటే పిల్లలు ఏ బ్యాచ్ వాళ్ళు పిలిచినా కూడాను సాధారణంగాను నేను మిస్ అవ్వడానికి ఇష్టపడను. ఎందుకంటే పిల్లలుగా మీరు, నేను ముఖ్యంగా ఏంటంటే సివిల్ హై స్కూల్లో పనిచేయడమే నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే నేను అంతగా అక్కడ ఎంజాయ్ చేశానని చెప్పొచ్చు. రెండోది ఏంటి అంటే నా లైఫ్ స్థిరపడడానికి కూడా సిబిఎం హై స్కూలే కారణం. అలాగే ఎంతోమంది పిల్లల్ని నేను ఇంట్రెస్టింగ్గానే తయారు చేసి మంచి వాళ్ళగానే ముందుకు వెళ్ళడం జరిగింది. అలాగే ఎంత భయం ఉండేదో అంత ప్రేమ, అభిమానం కూడాను నేను పిల్లల దగ్గర నుంచి టేస్ట్ చూశాను నేను. ఎందుకంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత స్కూలు 91 అంటే నేను మీరు వెళ్ళిపోయిన తర్వాత సుమారుగాను 30 సంవత్సరాలు పనిచేశానని చెప్పి చెప్పొచ్చు. నేను 2019లో రిటైర్ అయ్యాను.
అప్పుడు కూడా పిల్లలు అది వారసత్వం వచ్చింది, భయపడడం అనేటటువంటి అలాగలాగే పిల్లలకి. కానీ ఈవెన్ నేను హెడ్ మాస్టర్గా లేకపోయినప్పుడు కూడాను 6th క్లాస్ పిల్లలు వచ్చి పరిగెడి వచ్చి సార్ మాకు ఆ ప్రాబ్లం ఉంది సార్ అని చెప్పేవారు. నాగమణి టీచర్ గారు అనేవారు, సార్ వీళ్ళు హెడ్ మాస్టర్ కలగకుండా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తున్నారు సార్ మీరు. ఆ పిల్లలకి చూడండి మీరంటే ఎంత అభిమానమో ఎంత ప్రేమ అంటే. ఆలోచన పిల్లలంటే చాలా చిన్నవాళ్ళు కదా. సో అది నేను పిల్లల దగ్గర పొందడం నేను చాలా నా అదృష్టంగా భావిస్తుంటాను నేను. అలాగే నేను సర్వీస్ చేసినంత కాలం ఏ పిల్లలు చెప్పిన మాట వినలేదని కానీ, అలాగే ఎవరైనా పిల్లడు వీడు సరిగ్గా చదవడు లేదా వీడు మొండివాడు వీడు అల్లరి చేస్తాడు అంటే కాన్ఫిడెంట్గా నేను చెప్పేవాడు, వీడిని నేను మారుస్తాను, ఇబ్బంది లేదు, నేను ఎటువంటి పిల్లలైనా గ్యారంటీగా మార్చేస్తాను. నేను నాకు ఆ అనుభవం ఉన్నది, నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉన్నది. అలాగే నేను 2011లో హెడ్ మాస్టర్ అయ్యి సుమారుగాను 8-9 years నేను హెడ్ మాస్టర్గా చేశాను. నేను హెడ్ మాస్టర్గా సీట్లో ఆక్యుపై చేసేటప్పటికీ స్కూల్ తాలూకా 10th క్లాస్ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ 30% ఉండేది. నేను 2019లో రిటైర్ అయినప్పటికీ అది 91% అయింది. అలాగే 500 మార్క్స్ క్రాస్ అయినటువంటి ఈ సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. 500 మార్క్స్ క్రాస్ అవ్వడం అనేటటువంటి చాలా గొప్ప విషయం మరి సిబిఎంఐ స్కూల్. అలాగే ఒకసారి ఇక్కడ 10th క్లాస్ బోర్డు చరిత్రలో కూడా మన పేరు సిబిఎంఐ స్కూల్ ఫలానా ఇది అని. తర్వాత రిజల్ట్లో కూడా ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవారు 2nd, 3rd క్లాస్ కంటేను. నాకు ఇయర్ బై ఇయర్ నాకు ఇంట్రెస్టింగ్గా ఉండేది. సాధారణంగా ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేటప్పుడు పిల్లలు ఆతృతగా చూస్తారు. పిల్లలకంటే ముందు నేను హెడ్ మాస్టర్ అయితే నేను చాలా ఆతృతగా చూసేవాడిని. ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, నేను ఎంతవరకు నేను కష్టపడిన దానికి నాకు ఫలితం దక్కింది, ఇవన్నీ కూడా నేనంటే బషీరాకు తెలుసు బాగానే. ఎందుకంటే తను స్కూల్లో చాలా కాలం పనిచేసింది. సో అందు గురించి చెప్పేసి ముఖ్యంగా పిల్లల్ని మనం వాళ్ళ తాలూకా క్యారెక్టర్ని స్టడీ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని మనం తెలుసుకొని వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే దెబ్బలాడితే పిల్లలు ఏమీ మార్పు రాదు, కానీ వాళ్ళకి శ్రద్ధగాను బుద్ధిగా చెప్పినట్లయితే ప్రతి వాళ్ళు కూడా మార్పు అనేది వస్తుంది.